హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు మేము గొబ్బలపురం అయితే ఉంటున్నాము. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిని ఆషాఢం అయిపోయింది కదండి. ఇంకా ఆషాఢ పెళ్లి కూతుర్ని మేము గొబ్బలపురం తెంచడానికి అయితే ఉంటున్నామండి. ఇంకా మా అన్నయ్య ఏమేమైతే కొన్నాడో మా మేనగోళ్ళకి అవి కూడా మీకు చూపిస్తానండి. అలాగే ఇక్కడ నుండి ఎవరెవరు ఉంటున్నామో మొత్తం అందరిని కూడా మీకు చూపిస్తానండి. గొబ్బలపురం ఉన్న మా సబ్స్క్రైబర్లందరికీ హాయ్. మీకు పర్వాలేదురా నాకు మళ్ళీ ఈరోజు ఈ ఆషాఢం నిమిత్తమని నా ప్రభా సహాయం చేస్తావు. నా 4 దినాలు ఈ 30 రోజులు ఎక్కడుండి తిరిగి వెళ్తుండగా బిడ్డలో క్షేమంగా వచ్చి నీ కృపను దయచేసి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభావం దయచేయమని. అత్తవారింటికి వెళ్తుండగా నా ప్రభా అత్తగారు ఏ అంకుడు ఏ పురాలు ఆడమడుచులు పెనుముట్టి నా ప్రభా నాయన బిడ్డను శాంతంగా చూసుకునే సహాయం చేయని కృపను దయచేయమని, ప్రయాణంలో క్షేమంగా నడిపించు. మేము ఒక్కడమే వెళ్ళకూడదని నా ప్రభు 4 మనుషులను తీసుకుని సంతోషంగా వెళ్ళి అప్పగించి వస్తాను మేము ప్రయత్నం చేసాం. సహాయం చేయమని. దూరదేశాల నుంచి బామ్మర్దులు తోడలు అందరూ వచ్చారు ప్రభు, నీ కృపను దయచేసి సహాయం చేయమని, ప్రయాణంలో క్షేమంగా నడిపించు. అల్లుడు క్షేమంగా మా ఘనత ప్రభావం దయచే వచ్చి ప్రతి బిడని దీవించి ఆశ్రయించి నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నాన్న బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. యేసురక్తమే యేసురక్తమే యేసునామన సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. నువ్వే బాగున్నావు, అందరిలోకి నువ్వే బాగున్నావు. బాయ్. ఇప్పుడు చెప్పు బాయ్. తమ్ముడుగా పడతలేదు. మొక్కలు చూడు అసలు కొలుపు పని లేకుండా ఏదమ్మా సంతేలేనట వేరే దిక్కున సల్మ ఇంకా మేము చుట్టాల ఇంటికి అయితే వచ్చామండి, వెళ్ళిపోతున్నాము.
హాయ్ చెప్పండి అక్క. పోతలే చింతలు చింతలు పైకి చూడు. అది తీసుకో చీటి తీసుకో. తాగాం కదా. చూసారా